ప్రభునందు ప్రియులారా, ఈ 12వ భాగమును ప్రారంభించుకొని వాక్యమును ధ్యానించటానికి ముందుగా వాక్య పరిచర్య నిమిత్తము మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. కళ్ళు మూసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. కృప కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పాదాలకు స్తోత్రం. ఇదిగోనైనా ఈ 12వ భాగం మరి ఒకసారి నీ ఉన్నతమైన సత్యాలని గ్రహించటానికి మేము విని అనేకులకి వినిపించటానికి నీ కృపను నీవు అనుగ్రహించు. మేము విని అనేకులకి వినిపించటానికి నీవు సహాయం చేయి. ఈ వాక్యమైన ప్రతి ఒక్కరూ ఏ విధము చేతైనా ఆ మృగంలో నుంచి తప్పించబడి మహిమగల రాజ్యానికి తనను తాను సిద్ధపరచుకునటానికి సహాయం ఇచ్చి గత 1 నుంచి 11 వరకు నీవే ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క రీతిలో నీవు మాట్లాడుతూ వచ్చావు. ఈ 12వ భాగంలో సంపూర్ణమైన ఉపదేశం విని గ్రహించి నీ ఉన్నతమైన రాజ్యానికి సిద్ధపడటానికి సహాయం ఇచ్చి నీ దాసుని మరుగుపరుచుకో, నీ కృపలో భద్రపరచు. దుష్టుని చేతులు తప్పించి ఉన్నతమైన ఉపదేశం వేల ప్రజలు విని నీ మహిమగల రాకడికి సిద్ధపడటానికి నీవే సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దయచేసి వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. యథావిధిగా గత 11 భాగములలో మనం ధ్యానించిన విధముగా ఈ యొక్క 12వ భాగమును ప్రారంభించడానికి కూడా ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము మొదటి 3 వచనములు యథావిధిగా చదవవలసిందిగా కోరుచున్నాను. మరియు 10 కొమ్ములును 7 తలలు గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచి తిని, దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేళ్లును ఉండెను. నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘటసర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, క్రీస్తు రాజ్యము మరియు అంత్యక్రీస్తు రాజ్యము అనేటువంటి ఈ యొక్క అంశములో అనగా గత 11 భాగములలో అనేక విషయములు అంత్యక్రీస్తు రాజ్యమును గూర్చియు వాని యొక్క రాజ్యము ఏ విధముగా స్థాపించబడును అనే విషయములను గూర్చి 1వ భాగము నుండి 11వ భాగము వరకు అనేక విషయాలు మనం ధ్యానించి ఉన్నాం. ఈ యొక్క 12వ భాగములో మరికొన్ని విషయములు అంత్యక్రీస్తు రాజ్యం యొక్క ముగింపు గురించి, క్రీస్తు రాజ్యం యొక్క ప్రారంభము గురించి ఈ 12వ అధ్యాయములో మనం ధ్యానించబోతున్నాము. 11వ భాగములో చివరిలో నేను మీ అందరికీ తెలియచేసిన విధముగా ఈ యొక్క అంత్యక్రీస్తు పరిపాలన నుండి తప్పించుకోవాలి అంటే, అనగా అంత్యక్రీస్తు యొక్క ముద్ర 666 నుండి తప్పించుకొని 777 అనేటువంటి 2 బలములు పొందుకొని ప్రభురాకడలో ఏ విధముగా ఎత్తబడాలి అనేటువంటి విషయాలు 11వ భాగంలో చాలా స్పష్టంగా మనం ధ్యానించి ఉన్నాము. ఈ యొక్క భాగంలో లేదా 11వ భాగంలో చివరిలో నేను మీ అందరికీ తెలియచేసిన విధముగా అంత్యక్రీస్తు యొక్క సంఖ్యను లేదా ఈ యొక్క 666 అనేటువంటి ముద్ర తప్పించుకొని అంత్యక్రీస్తు యొక్క పరిపాలన నుండి తప్పించుకొని 777 అనేటువంటి 2 బలములు లేదా లెమెకును పొందుకొని ప్రభురాకడలో ఏ విధముగా ఎత్తబడాలి, ఎత్తబడితేనే
ఈ మృగము యొక్క పరిపాలన నుండి తప్పించుకోగలము అని చాలా స్పష్టంగా 11వ అధ్యాయము చివరిలో నేను మీ అందరికీ కూడా తెలియచేశాను. ఇంతటితో అంటే 11వ భాగము చిట్ట చివరి కల్లా ఇంచుమించు అంత్యక్రీస్తు రాజ్యము, వాని యొక్క పరిపాలన విధానము, ఏ విధముగా పరిపాలిస్తాడు, ఎన్ని విధాలుగా పరిపాలిస్తాడు, ఈ మృగాలేంటి, ఈ జంతువులేంటి, ఈ ప్రతిమ ఏంటి, 10 కొమ్ములేంటి, 7 తలకాయలేంటి, తోకేంటి, దాని యొక్క పోలిక తోలేంటి, ఈ విధముగా అనేక విషయాలు అంత్యక్రీస్తు రాజ్యమును గురించి లేదా ఈ మృగమును గురించి 11 భాగములలో మనం ధ్యానించి ఉన్నాము. 12వ భాగములో క్రీస్తు రాజ్యమును గురించి ధ్యానించబోతున్నాము అని కదా నేను చెప్పాను. ఇప్పుడు అంత్యక్రీస్తు రాజ్యము అంతమైపోతేనే క్రీస్తు రాజ్యము స్థాపించబడద్ది. ఇది ఏ విధముగా జరుగుద్ది, ఎలాగ జరుగుద్ది అని మనం పరిశీలిద్దాం. మొత్తం ఈ క్రీస్తు రాజ్యము, అంత్యక్రీస్తు రాజ్యము అనేటువంటి అంశములో కొన్ని సందర్భాలలో నేను తెలియచేసింది ఏమిటంటే, ప్రపంచమంతటినీ కూడా ఏకఛత్రాధిపత్యము కింద పరిపాలించినటువంటి ముఖ్యముగా 4 ప్రపంచ సామ్రాజ్యములు ఉన్నవి అనియు, అదేవిధముగా రాబోతున్నటువంటి అంత్యక్రీస్తు కూడా ప్రపంచమంతటిని తన కైవసం చేసుకొని ఏకఛత్రాధిపత్యము కింద 7 సంవత్సరాలు పరిపాలిస్తాడు అని చాలా స్పష్టంగా మనం ధ్యానించాం. అంటే మొత్తం 8 రాజ్యాలు అని మనం చూసాం. ఏమిటి ఆ యొక్క 8 రాజ్యములు? ఈ 12వ భాగంలో కూడా ఒకసారి వరుసగా ఆ 8 రాజ్యాల గురించి చెప్పిన తర్వాత మిగతా విషయాలు నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. మొదటి రాజ్యం ఏంటయా అంటే, ఇంతకుముందు మనం ధ్యానించిన విధముగా శిరస్సు బంగారము లేదా సింహము, ఈ 2 కూడా ఒకటే, బబులోను సామ్రాజ్యం. రెండవది మాదియా పారసీక సామ్రాజ్యం. మూడవది గ్రీకు సామ్రాజ్యం. 4వది రోమా సామ్రాజ్యం. 5వది మట్టి ఇనుము కలిసినటువంటి ప్రస్తుత ప్రజాస్వామ్య ప్రభుత్వాలు. 6వది రాబోతున్నటువంటి 10 కొమ్ములు 7 తలకాయలు కలిగినటువంటి రోమా సంబంధిత అంత్యక్రీస్తు రాజ్యము. 7వది ఈ అంత్యక్రీస్తు రాజ్యం యొక్క అనంతరం రాబోయేటువంటి 1000 ఏండ్ల పరిపాలన అనేటువంటి క్రీస్తు రాజ్యము. ఆ క్రీస్తు రాజ్యము 1000 సంవత్సరములు అయిపోయిన తర్వాత గోగు మాగోగు ధవళ సింహాసన తీర్పు జరుగును. ఆ తీర్పు అనంతరం నిత్యత్వమును గూర్చినటువంటి యుగాయుగములు అంటే ఎండ్లెస్ కింగ్డమ్ ఆఫ్ గాడ్, ఎవర్ అండ్ ఎవర్, యుగాయుగములు పరిపాలించబోయేటువంటి పరిశుద్ధుల రాజ్యము. మొత్తం 8 రాజ్యములు మన కళ్ళ ముందు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఈ విధముగా ఉండగా ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, ఈ క్రీస్తు రాజ్యము అంతమైపోతేనే కానీ అంత్యక్రీస్తు రాజ్యము అంతమైపోతే కానీ క్రీస్తు రాజ్యము వచ్చును. ఇది ఏ విధముగా, ఇది మీకు ఎట్లా అర్థం కావాలి అంటే, గత కాలంలో నేను చెప్పాను ఏమని, ఈ సింహమును జయించింది ఎలుకబంటు, ఎలుకబంటును జయించింది చిరుతపులి, చిరుతపులిని జయించింది 10 కొమ్ములు పెద్ద ఇనప దంతాలు కలిగినటువంటి రోమా సామ్రాజ్యం. ఈ రోమా సామ్రాజ్యము 394 సంవత్సరములు ఏకఛత్రాధిపత్యం కింద పరిపాలించింది. అనంతరం ఈ రోమా సామ్రాజ్యంలో నుంచి 10 రాజ్యములు విడిపోయి స్వతంత్ర పరిపాలకులుగా ఏర్పడి 10 రాజ్యములు విడిపోయినాయి. ఈ ప్రతిమలో ఉన్నటువంటి 10 వ్రేళ్ళు అవే, ఈ జంతువుకు ఉన్నటువంటి 10 కొమ్ములు అవే. రాబోయేటువంటి ఇదే 10 కొమ్ములు ప్రభుత్వమే అంత్యక్రీస్తు ప్రభుత్వం. గమనిక, ఈ 10 రాజ్యములు యూరప్ ఖండమునకు చెందినటువంటి రాజ్యములు, యూరప్ కంట్రీస్. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఈ విధముగా ఉండగా, ఒక రాజ్యము చేత మరి ఒక రాజ్యము ఏ విధముగా జయింపబడిందో
అట్లాగే ఈ అంత్యక్రీస్తు అనేవాడు క్రీస్తు చేతిలో ఓడిపోతేనే, లేదా క్రీస్తు చేత ఓడించబడితేనే అప్పుడు రాజ్యము క్రీస్తు రాజ్యమగును. చాలా జాగ్రత్తగా గమనించండి. మరి ఒకసారి కూడా చెప్తున్నాను. ఈ యొక్క 4 సామ్రాజ్యములు ఒక సామ్రాజ్యము చేత మరి ఒక సామ్రాజ్యము ఓడించబడింది. అంటే ఏంటి? ఎలుకబంటు చేత సింహము ఓడిపోయింది, చిరుతుపులి చేతిలో ఎలుకబంటు ఓడిపోయింది, ఘోరము భయంకరము అనేటువంటి రోమా ప్రభుత్వము చేతిలో చిరుతుపులి ఓడిపోయింది. ఇదే విధముగా క్రీస్తు చేతిలో ఈ అంత్యక్రీస్తు అనేవాడు ఓడిపోవాలి. ఓడిపోతేనే క్రీస్తు రాజ్యము స్థాపించబడద్ది. ఇది ఎట్లా స్థాపించబడద్ది, ఏ విధముగా స్థాపించబడద్ది, ఇది ఎట్లా జరుగుద్ది అని మనం పరిశీలిస్తే మీకు అర్థం కావటానికి ఒక చక్కటి ఉదాహరణ చెప్తాను, వినండి. ఇప్పుడు ప్రస్తుతము జరుగుతున్నటువంటి ప్రభుత్వాలు ప్రజాస్వామ్య ప్రభుత్వాలు. ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఒక ప్రభుత్వం పోయి మరి ఒక ప్రభుత్వం రావాలంటే ఏం జరగాలి? ఒక ప్రభుత్వం పోయి మరి ఒక ప్రభుత్వం రావాలంటే ఏం జరగాలి? ఎన్నికలు జరగాలి, ఎలక్షన్స్ జరగాలి. అదే ఎన్నికల ద్వారా, ఎలక్షన్స్ ద్వారా ఒక ప్రభుత్వం పోయి మరి ఒక ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఇదే విధంగా ఒక రాజ్యము మరి ఒక రాజ్యము చేతిలో ఓడిపోవాలి అంటే ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వాలు రాక ముందు జరిగిన పద్ధతి ఏంటంటే ఎలక్షన్స్ కాదు, ఎన్నికలు కాదు, యుద్ధాలు జరిగినాయి. అంటే యుద్ధంలో ఎవరు గెలిస్తే వాళ్ళదే రాజ్యం, యుద్ధంలో ఎవరు ఓడిపోతే వాళ్ళు పతనం అయిపోవటం. కాబట్టి సింపుల్గా చెప్తున్నా, వినండి. ఒక ప్రభుత్వము రావాలి అంటే ఎన్నికలు జరగాలి, అప్పుడే నూతన ప్రభుత్వం ఏర్పాటు చేయబడద్ది. అట్లాగే ఈ అంత్యక్రీస్తు ప్రభుత్వము పోయి క్రీస్తు ప్రభుత్వం రావాలి అంటే కూడా ఒక యుద్ధం జరగాలి. ఇది అసలు నేను చెప్పదలుచుకున్న విషయం. ఈ అంత్యక్రీస్తు ప్రభుత్వం పోయి క్రీస్తు ప్రభుత్వము ఇదే భూమి మీద 1000 ఏండ్లు జరిపించబడాలంటే క్రీస్తు చేతిలో క్రీస్తు తన పరలోక సైన్యమును తీసుకొని మేఘారూరుడై మహిమగల గుర్రములను ఎక్కి కిందకు దిగివచ్చును. ఈ చరిత్ర అంతా కూడా నిదానంగా ఈ 12, 13, 14, 15 భాగములలో మనం ధ్యానించుకుందాము. పరలోకము నుండి దిగి వస్తున్నటువంటి క్రీస్తు, ఆయన పరలోక సైన్య సమూహము చేతిలో అంత్యక్రీస్తు అనేవాడు ఓడిపోవాలి. ఓడిపోయినప్పుడే క్రీస్తు రాజ్యము స్థాపించబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రస్తుత ప్రభుత్వములు ఒకటి ఓడిపోవాలన్నా, ఒకటి అధికారంలోకి రావాలన్నా ఎలక్షన్స్ ఏ విధంగా జరుగుతున్నాయో అట్లాగే పాత కాలములో, పూర్వకాలములో ఒక రాజ్యము ఓడిపోయి మరి ఒక రాజ్యం అధికారంలోకి రావాలంటే యుద్ధాలు జరిగేవి. ఇదే విధంగా ఈ అంత్యక్రీస్తు ఓడిపోవాలి, క్రీస్తు రాజ్యము రావాలి అంటే ఒక యుద్ధం జరగాలి. అదే హర్మెగ్దోను యుద్ధము అనేటువంటిది బైబిల్ ప్రామాణిక భాషలో. దీనికి మామూలు భాషలో 3వ ప్రపంచ యుద్ధము అని కూడా చక్కగా మనం తెలుసుకోవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంతవరకు మీకు అయిందనుకుంటున్నాను. ఇప్పుడు మనము ఈ అంత్యక్రీస్తు క్రీస్తు చేతిలో ఓడిపోవాలి అంటే ఒక యుద్ధం జరగాలని చెప్పాను కదా. ఆ యుద్ధమే అతి త్వరలో జరగబోతున్నటువంటి 3వ ప్రపంచ యుద్ధము లేదా హర్మెగ్దోను యుద్ధము. ఈ యుద్ధం జరిగితేనే క్రీస్తు రాజ్యము ఏర్పాటు చేయబడద్ది. ఇప్పుడు ఆ యొక్క యుద్ధమును గురించి చాలా స్పష్టంగా మనం పరిశీలిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యుద్ధం ఎక్కడ జరుగుతుంది, ఎక్కడ ప్రారంభించబడుతుంది అని మనం చూస్తే దానికి ముందు ఒక విషయం చెప్తున్నా, వినండి. అసలు ఈ క్రూర మృగం ఎక్కడ మీకు కనపడుతుంది? ఈ క్రూర మృగం ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము చివరి వచనములో గత భాగములలో చెప్పినట్టుగా ఈ యొక్క ఘట సర్పము అనేవాడు సముద్ర తీరమున నిలబడినప్పుడు వెంటనే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 1వ వచనములో సముద్రములో నుండి ఈ మృగము పైకొచ్చేస్తుంది. అంటే ఈ మృగాన్ని, అంటే అంత్యక్రీస్తును ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో చూడవచ్చు. వీడు
ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో నుండి పైకొచ్చి, చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయములో నుండి పైకొచ్చి ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 21వ వచనముతో వీడి యొక్క పరిపాలన అయిపోద్ది. చక్కగా వినాలి మీరు. వీడి యొక్క పరిపాలన ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 1వ వచనము నుండి ప్రారంభించబడి 16వ అధ్యాయము 21వ వచనముతో వీడి యొక్క పరిపాలన అంతమైపోద్ది. మొత్తం ప్రకటన గ్రంథములో తీర్పులు అనేటువంటి విషయానికి మనం వస్తే, ప్రకటన గ్రంథము చదవకండి, 6వ అధ్యాయము నుండి 16వ అధ్యాయము వరకు, మరలా చెప్తున్నాను, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనము నుండి 16వ అధ్యాయము 21వ వచనము వరకు, అంటే మొత్తం ఎన్ని అధ్యాయాలు? 6వ అధ్యాయము నుండి 16వ అధ్యాయము వరకు, అంటే ఎన్ని అధ్యాయాలు? 10 అధ్యాయాలు. ఈ 10 అధ్యాయాలలో 21 తీర్పులు ఉన్నాయి. 21 తీర్పులు. ఏమిటి ఆ యొక్క 21 తీర్పులు అంటే? 7 ముద్రల తీర్పులు, 7 బూరల తీర్పులు, 7 పాత్రల తీర్పులు. ప్రభు చిత్తమైతే ఈ యొక్క బైబిల్ స్టడీ అయిన తర్వాత ఆ 21 తీర్పులు కూడా మీకు సందేశ రూపముగా అందిస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. మొత్తం 21 రకాల తీర్పులు ఉన్నాయి. అసలు ఈ 21 రకాల తీర్పులు దేవుడు ఎందుకు జరిగిస్తున్నాడు అనేది కూడా రాబోయే కాలంలో మనం చక్కగా నేర్చుకుందాం. 7 ముద్రల తీర్పులు, 7 బూరల తీర్పులు, 7 పాత్రల తీర్పులు. ఇప్పుడు పరిశీలించండి. ఈ 7 పాత్రల తీర్పులలో 6వ పాత్ర కుమ్మరించబడినప్పుడు జరగబోయేదే లేదా సంభవించబోయేదే హర్మెగుద్దోను యుద్ధము. 7 పాత్రల తీర్పులలో 6వ పాత్ర కుమ్మరించబడినప్పుడు లేదా 21 రకాల తీర్పులలో 20వ తీర్పు, 21 రకాల తీర్పులలో 20వ తీర్పు, 7 పాత్రల తీర్పులలో 6వ పాత్ర కుమ్మరించబడినప్పుడు ఈ యొక్క హర్మెగుద్దోను యుద్ధం జరుగుతున్నట్లుగా వాక్యములో మనం చదువుతున్నాం. ఈ యొక్క హర్మెగుద్దోను యుద్ధము ఎవరెవరికి మధ్య జరుగుద్ది అంటే, భూరాజులకు మధ్యను పరలోక సైన్యములకు మధ్యను జరుగును. ఈ యొక్క హర్మెగుద్దోను యుద్ధము ఎవరి మధ్యలోకి జరుగుద్దంటే, మహిమా శరీరులకు మధ్యను మామూలు శరీరులకు మధ్యను ఈ యొక్క హర్మెగుద్దోను యుద్ధము జరుగును. ఈ యొక్క హర్మెగుద్దోను యుద్ధం ఎందుకు జరుగుద్ది అంటే, వినండి, ఈ యొక్క హర్మెగుద్దోను యుద్ధము ఎందుకు జరగాలి అంటే, అంత్యక్రీస్తు రాజ్యము కాస్త క్రీస్తు రాజ్యముగా మారటానికి హర్మెగుద్దోను యుద్ధం జరగాలి. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 15 వచనాన్ని మీరు చదవండి స్పష్టంగా. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 15వ వచనము. 7వ దూత బూర ఊదినప్పుడు, 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. గొప్ప శబ్దాలు పుట్టినట్ట శబ్దాలు. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమును ఆయను. మరి ఒకసారి చదవండి చక్కగా నిదానంగా. 7వ దూత చూడండి, ఎన్నో దూత అంట? 7వ దూత బూర ఊదినప్పుడు. ఒక నిమిషం ఆగండి. 7వ దూత బూర ఊదినప్పుడు, నేను ఇంతకుముందు ఏం చెప్పాను? మొత్తం ఎన్ని తీర్పులు ఉన్నాయని చెప్పాను? 21 తీర్పులు. 21 తీర్పుల్లో మొదటి 7 తీర్పులు ఏంటయ్యి? 7 ముద్రల తీర్పులు. రెండవసారి ఏంటయ్యి? 7 బూరల తీర్పులు. మూడోసారి ఏంటి? 7 పాత్రల తీర్పులు. ఇప్పుడు ఇక్కడ చదువుతున్న వచనం ఏంటి తెలుసా? 7 బూరల తీర్పులలో 7వ దూత బూర ఊదినప్పుడు జరిగేది ఇది. 7వ దూత బూర ఊదినప్పుడు చదవనా? బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. గొప్ప శబ్దాలు పుట్టినాయి అంట. ఆ శబ్దం ఏంటంట? ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమును ఆయను. అంటే దాని అర్థం, ఈ 7వ దూత బూర ఊదేంత వరకు, చాలా జాగ్రత్తగా గమనించండి,
ఏడవ దూత బూర ఊదేంత వరకు ఏ రాజ్యం జరుగుతుంది? అంత్యక్రీస్తు రాజ్యం. ఎప్పుడైతే ఏడవ దూత బూర ఊదిందో వెంటనే పరలోకంలో గొప్ప శబ్దాలు. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్తున్నా, అది వినండి. గత కాలంలో చెప్పే ఉంటాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. అదేంటంటే, మొదటి తీర్పులు ఏ తీర్పులయ్యి? 7 ముద్రల తీర్పులు. రెండవ తీర్పులు ఏంటి? 7 బూరల తీర్పులు. ఏడవ దూత బూర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దం. కానీ 7వ ముద్ర విప్పినప్పుడు ఏంటి తెలుసా? పరలోకంలో అరగంట సేపు నిశ్శబ్దం అట. అప్పుడు నిశ్శబ్దం ఎందుకు, ఇప్పుడు శబ్దం ఎందుకు? ఇదే మర్మం. దేవునికి మహిమ కలుగును గాక. చాలా జాగ్రత్తగా మీరు చూడండి. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా నుండెను. చూసారా? ఆయన 7వ ముద్ర విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు ఏమైందంట? నిశ్శబ్దం. 7వ ముద్ర విప్పినప్పుడు నిశ్శబ్దం ఎందుకు? 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకంలో ఏంటంట? శబ్దం అంట. ఇప్పుడేమో నిశ్శబ్దం ఎందుకు, అప్పుడేమో శబ్దం ఎందుకు? మీకు ఇంకో విషయం చెప్పనా? 3వ తీర్పులేంటి? చెప్పండి. మొదటి తీర్పులు 7 ముద్రల తీర్పులు, రెండవ తీర్పులు 7 బూరల తీర్పులు, మూడవ తీర్పులు 7 పాత్రల తీర్పులు. 7 పాత్రల తీర్పులలో 7వ దూత తన చేతిలో ఉన్న పాత్ర కుమ్మరించబడినప్పుడు సమాప్తమాయను అని వినపడుతుందంటే ఆ శబ్దం 16వ అధ్యాయము ఆ యొక్క 18వ వచనమా లేకుంటే 19వ వచనమా చూడండి. 17వ వచనమా 16వ అధ్యాయము. 7వ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్న యొక్క గొప్ప స్వరము గర్భాలయములో ఉన్న సింహాసనము నుండి వచ్చెను. గర్భాలయములో ఉన్న సింహాసనము నుండి వచ్చెను. గర్భాలయములో ఉన్న సింహాసనము నుండి వచ్చెను అంటే అది ఎవరి స్వరం? సింహాసనము నుండి వచ్చిందంటే అది ఎవరి స్వరం? దేవుని స్వరం. కల్వారి శిలువలో యేసు ప్రభు లాస్ట్ పలిగాడు ఒక మాట, ఏమని? సమాప్తమాయను. 3 మాటలు మీరు గుర్తుపెట్టుకోండి. రాబోయే కాలంలో రాబోయే భాగాల్లో మనం ధ్యానించవచ్చు. ఏంటి ఆ 3 మాటలు? 7వ ముద్ర విప్పబడినప్పుడు పరలోకంలో ఏమైంది? నిశ్శబ్దం. 7వ బూర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దం. 7వ పాత్ర కుమ్మరించబడినప్పుడు అసలు టోటల్గా ఏమైపోయింది? ఈ 3 మాటలు ఒక భాగంలో ప్రత్యేకంగా ఈ 3 మాటలే మనం ధ్యానించుకుందాం. మీరు మనసులో పెట్టుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనం చూద్దాం. 7వ దూత బూర ఊదినప్పుడు గొప్ప శబ్దం అంట. ఇది ఆనందముతో కూడినటువంటి ఆర్భాటపు కేక, ఆర్భాటపు శబ్దం. ఎందుకు ఆ శబ్దం అంటే, ఒక పార్టీ గెలిచినప్పుడు వెంటనే రోడ్ల మీద ఏం మోగుతాయి? చెప్పండి. పటాకులు, బాంబులు. దీపావళి పండుగ కూడా అన్ని బాంబులు, అన్ని పటాకులు పేల్చరు. పూలదండలతో ఊరేగుతారు గెలిచిన వాళ్ళు. ఓడిపోయిన ఇళ్లలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు, ఎందుకు ఓడిపోయామా అని. దేవునికి మహిమ కలుగును గాక. అట్లాగే ఒక ప్రభుత్వం గెలిచినప్పుడు, ఒక పార్టీ గెలిచినప్పుడు ఆనంద ఉత్సాహాలతో కూడినటువంటి టపాకాయలు, బాంబుల శబ్దాలు ఎంత భయంకరంగా ఆనంద ఉత్సాహాలతో వినపడతాయో, అట్లాగే ఈ అంత్యక్రీస్తు రాజ్యము ఓడిపోయినప్పుడు ఆటోమేటిక్గా అప్పటి వరకు అంత్యక్రీస్తు సమక్షంలో ప్రపంచమంతా కూడా అంత్యక్రీస్తు చేతిలో ఏకరాజ్యముగా ఉంది. ఏకరాజ్యముగా అప్పటి వరకు, ఆ బూర ఊదబడేంత వరకు. ఎప్పుడైతే 7వ దూత తన బూరను ఊదిందో అప్పుడు అప్పటితో ఆ సమయానికి అప్పటికి గొప్ప శబ్దం వచ్చేసింది. గొప్ప శబ్దం పరలోకంలో. ఏంటి ఆ శబ్దం అంటే, ఇక్కడ క్రీస్తు చేతిలో అంత్యక్రీస్తు ఏమయ్యాడు? ఓడిపోయాడు. క్రీస్తు చేతిలో అంత్యక్రీస్తు ఓడిపోయినందువలన వెంటనే పరలోకంలో ఏంటంట? గొప్ప శబ్దం. ఏంటి ఆ శబ్దం? అసలు ఆ శబ్దానికి అర్థం ఏంటంట? అప్పుడు గొప్ప శబ్దము పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన. ఆ శబ్దం అదేనంట. నేను అనుకుంటున్నాను ఆ శబ్దం వాళ్ళు ఇట్లా అని ఉంటారు, అంత్యక్రీస్తు డౌన్ డౌన్
క్రీస్తు జై జై, అంత్యక్రీస్తు డౌన్ డౌన్, క్రీస్తు జై జై అని చెప్పేసి పరలోకంలో బాగా శబ్దాలు వాడుంటారు. కానీ తెలుగు బైబిల్లో తర్జుమా చేసేటప్పటికి ఏమంటున్నారంటే, అంతటా ఏం చదువుతున్నామంటే, ఈ లోక రాజ్యము ప్రభు రాజ్యమును ఆయన, క్రీస్తు రాజ్యమును ఆయను. అంటే ఇంతటితో మనకు అర్థమైపోయింది ఏంటంటే, 7వ దూత బూర ఊదేటప్పటికీ అంత్యక్రీస్తు రాజ్యము కాస్త క్రీస్తు రాజ్యంగా అయిపోయింది. 7వ దూత బూర ఊదేటప్పటికీ అప్పటి వరకు ప్రపంచమంతా కూడా అంత్యక్రీస్తు సమక్షంలో ఏకరాజ్యముగా ఉంది. ఎప్పుడైతే ఈ బూర ఊదబడిందో ఏకరాజ్యం కాస్త ఏ రాజ్యం అయిపోయింది? యేసు రాజ్యం అయిపోయింది. చూసారా? ఏకరాజ్యం కాస్త ఏ రాజ్యం అయిపోయింది? యేసు రాజ్యం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ యొక్క యేసు రాజ్యము స్థాపించబడాలి అంటే చూడండి, ప్రతి తీర్పులో కూడా ముగింపులో సాతానికి కలిగేటువంటి అపజయాన్ని ఈ యొక్క తీర్పుల భాగములలో చూస్తున్నాం. ప్రతి తీర్పుల్లో కూడా గమనించండి, ప్రతి తీర్పుల్లో కూడా చివరి తీర్పులో లేకుంటే 7వ ముద్ర విప్పబడినప్పుడు, 7వ బూర ఊదినప్పుడు, 7వ పాత్ర కుమ్మరించబడినప్పుడు సాతాను యొక్క పతనాన్ని పూర్తిగా ఈ యొక్క తీర్పుల్లో మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఒక ప్రభుత్వం పోయి మరి ఒక ప్రభుత్వం రావాలంటే ఎలక్షన్స్ జరగాలి. ఒక రాజ్యము పోయి మరి ఒక కొత్త రాజ్యం స్థాపించబడాలంటే యుద్ధాలు జరగాలి. ఈ విధముగా మనం తెలుసుకుంటున్నాము గనక అంత్యక్రీస్తు రాజ్యము పూర్తిగా ఓడిపోవాలంటే, సమూల ధ్వంసము చేయబడాలి అంటే భూలోక రాజ్యం రాజులకును పరలోకము నుండి దిగి వస్తున్నటువంటి పరలోక రారాజు అయినటువంటి పరలోకము నుండి దిగి వచ్చుచున్నటువంటి సైన్య సమూహమునికి మధ్యలో యుద్ధం జరుగుద్ది. ఆ యుద్ధమే ఆ 6వ పాత్ర కుమ్మరించబడినప్పుడు లేదా 20వ తీర్పుగా జరగబోయేటువంటి యుద్ధము. ఆ యుద్ధములో క్రీస్తు చేతిలో పూర్తిగా ఓడిపోతాడు. ఎప్పుడైతే ఓడిపోతాడో ఆ మరుసటి రోజు నుంచి యేసు రాజ్యముగా పిలువబడుద్ది. ఇప్పుడు ఆ యేసు రాజ్యమును గురించి మనం ధ్యానించాలంటే ఈ క్రీస్తుకి మధ్యలో జరిగేటువంటి యుద్ధమును గురించి మనం ధ్యానించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క యుద్ధము ఎక్కడ ఉంది అంటే 6వ పాత్ర కుమ్మరించబడినప్పుడు జరుగుద్ది. 16వ అధ్యాయము ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 12వ వచనము నుండి 15వ వచనము వరకు చక్కగా స్పష్టంగా చదవండి. 6వ దూత తన పాత్రను యూఫ్రటీసు అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయెను. మరియు ఆ ఘటసర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలు వెడలగా చూచి తిని, అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే. అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమును జరుగు యుద్ధమునకు, అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతట ఉన్న రాజులను పోగు చేయవలెను అని వారి యొద్దకు బయలు వెళ్ళి హెబ్రీ భాషలో హర్మెగిద్దోను అను చోటునకు వారిని పోగు చేసెను. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క వచన భాగములను మీ మనస్సులో పెట్టుకోండి. ఇప్పుడు క్రీస్తుకు మధ్యలో జరిగేటువంటి హర్మెగిద్దోను యుద్ధము గురించి ధ్యానించుకుందాము. మరలా ఎందుకు చెప్తున్నానంటే, ఒక ప్రభుత్వం పోయి మరి ఒక ప్రభుత్వం రావాలంటే ఎలక్షన్స్ జరగాలి. ఒక రాజ్యము ఓడిపోయి కొత్త రాజ్యము స్థాపించబడాలంటే యుద్ధాలు జరగాలి. ఆ కారణము చేత యుద్ధం జరుగుద్ది. ఆ యుద్ధమే ఈ హర్మెగిద్దోను యుద్ధము. ఇప్పుడు ఈ యొక్క యుద్ధమును గురించి మనం ధ్యానించుకుందాం. ఈ 16వ అధ్యాయములో 12వ వచనము నుండి 15వ వచనము వరకు మనము చదివినప్పుడు మీరంతా కూడా ఇప్పుడు విన్నారు. ఇదే ఆ హర్మెగిద్దోను యుద్ధమునకు సంబంధించినటువంటి కొన్ని చిత్రపటములు. ఈ పటములన్నీ కూడా, ఈ యొక్క బొమ్మలన్నీ కూడా హర్మెగిద్దోను యుద్ధమునకు సంబంధించినటువంటి బొమ్మలు.
ఇక్కడ మీరు చూసినటువంటి ఈ యొక్క బొమ్మలన్నీ కూడా అంటే ఏంటి? యుద్ధము అనంతరము బంధింపబడిన సాతాను అనియు, నూరంతలుగా ఫలమునిచ్చు నూతన భూమి అనియు, యుద్ధము అనంతరం ప్రారంభించబడిన 1000 ఏండ్ల పరిపాలన అనియు, శత్రుత్వము లేని 1000 ఏండ్ల పరిపాలన అనియు, కోల్పోయిన ఏదేను తోట యొక్క అనుభవము అనియు, నిత్య నూతన యెరూషలేము పట్టణము అనియు, హర్మిగ్దోను యుద్ధము అనంతరం ప్రారంభించబడబోయేటువంటి క్రీస్తు యొక్క 1000 ఏండ్ల పరిపాలనకు సంబంధించినటువంటి కొన్ని చిత్రపటములు. ఇవన్నీ ఈ విధముగా ఉండగా ఇప్పుడు మనం ఏం ధ్యానిస్తున్నాము అంటే, క్రీస్తు చేతిలో అంత్యక్రీస్తు ఓడిపోవాలంటే ఒక యుద్ధము జరగాలి అని చెప్పాను కదా. ఆ యుద్ధం ఎలాగ జరగబోద్ది అనేది ఈ 12వ భాగము నుంచి క్రమానుసారంగా మనం ధ్యానించబోతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు కొన్ని వ్యత్యాసాలు నేను చెప్తున్నాను, మీరు గమనించండి. గత కాలంలో అంటే ఆ 1వ భాగము నుండి 11వ భాగము వరకు మనం ధ్యానించినటువంటి భాగములలో చాలా విషయాలు మనం ధ్యానించాం. అందులో ఒకటేంటి? సముద్రములో నుండి పైకి వస్తున్నటువంటి ఆ క్రూర మృగానికి ఎన్ని కొమ్ములని మనం ధ్యానించాం? గట్టిగా చెప్పండి అందరూ కూడా, గట్టిగా చెప్పండి అందరూ. ఎన్ని కొమ్ములు? 10 కొమ్ములు. ఎన్ని తలకాయలు? 7 తలకాయలు. అట్లాగే ఘట సర్పానికి ఎన్ని కొమ్ములు, ఎన్ని తలకాయలు? 10 కొమ్ములు, 7 తలకాయలు. ఇదే విధంగా అంత్యక్రీస్తు రాజ్యములో లేదా అంత్యక్రీస్తు అనేవాడు మృగముగా పోల్చబడుతున్నాడు. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేనేంటి అంత్యక్రీస్తుకు క్రీస్తుకు వ్యత్యాసాలు చెప్తున్నా. అంత్యక్రీస్తుకు క్రీస్తుకు ఉన్నటువంటి తేడాలు, వ్యత్యాసాలు చెప్తున్నాను. అంత్యక్రీస్తు అనేవాడు మృగముగా పోల్చబడ్డాడు. క్రీస్తు అనేటువంటి ఆయన గొర్రెపిల్లగా వాక్యములో పోల్చబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇందులో నుంచి మీరు అర్థం చేసుకోండి, అంత్యక్రీస్తు అనేవాడు మృగముగా పోల్చబడ్డాడంటే వాడి పరిపాలన ఎలాగుంటుంది? క్రీస్తు అనేటువంటి ఆయన గొర్రెపిల్లగా పోల్చబడ్డాడు అంటే ఆయన పరిపాలన ఎలాగుంటుందో చక్కగా 2 వ్యత్యాసాలు మీరు గమనించండి. దేవునికి మహిమ కలుగును గాక. అయితే కొన్ని వ్యత్యాసాలు కూడా మీరు చూడండి. అంత్యక్రీస్తు అనేటువంటి మృగానికి ఎన్ని కొమ్ములని మనం ధ్యానించాం? చెప్పండి, మీరు అంత గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా. 10 కొమ్ములు. ఇదే విధముగా క్రీస్తు గొర్రెపిల్లగా పోల్చబడుతున్నాడు కదా. ఆ గొర్రెపిల్లగా పోల్చబడుతున్నటువంటి క్రీస్తును అనేక చోట్ల మనం చూడగలం. మొదటిగా యేసు క్రీస్తు గొర్రెపిల్లగా ఎక్కడ పోల్చబడుతున్నాడు అంటే, యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనాన్ని మనం పరిశీలించినట్లయితే యోహాను చెప్తున్నాడు ఆయన గురించినటువంటి సాక్ష్యము. చదవండి. నిజమైన వెలుగు. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం అదేనా? మరునాడు యేసు, మరునాడు ఎన్నో వచనం అది? 29. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. దేవునికి మహిమ కలుగును గాక. ప్రకటన గ్రంథం చదవద్దు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 1వ వచనము నుండి 3వ వచనం వరకు చదివినప్పుడు ఆ మృగానికి ఎన్ని కొమ్ములని మనం ధ్యానించాము? 10 కొమ్ములు. అంటే అంత్యక్రీస్తు మృగముగా పోల్చబడ్డాడు. క్రీస్తు మృగముగా పోల్చబడలేదు. దేనిగా పోల్చబడ్డాడు? గొర్రెపిల్లగా పోల్చబడ్డాడు. మరి ఇప్పుడు ఈ గొర్రెపిల్ల కూడా కొమ్ములు ఉన్నాయంట. అదే విచిత్రం. నేను చెప్పే విషయం అదే. క్రూర మృగానికంటే కొమ్ములు ఉన్నాయి, ఓకే. మరి ఇప్పుడు గొర్రెపిల్లకు కూడా కొమ్ములు ఉన్నాయంట. మరి గొర్రెపిల్లకు కొమ్ములు ఎందుకునే చూద్దాం. మరి ఇప్పుడు ప్రకటన గ్రంథానికి మనం వచ్చినట్లయితే 5వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 5వ వచనము 6వ వచనము నెమ్మదిగా చదవండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 5వ వచనము 6వ వచనము. ఆ పెద్దలలో ఒకడు ఏడవకుము,
ఇదిగో దావీదునకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెను అని నాతో చెప్పెను. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లు ఉండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచి తిని ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములును 7 కన్నులు ఉండెను. చాలండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో సముద్రంలో నుండి పైకి వస్తున్నటువంటి మృగానికి 10 కొమ్ములు 7 తలకాయలంట. ఇంతకుముందు నేను మీకేం చెప్పాను? 11 భాగాలు వింటే అనేక విషయాలు మీకు తెలుస్తాయి. ఏదో ఒక భాగాన్ని మాత్రమే విని వాక్యం మాకు నచ్చలేదంటే అది మీ యొక్క అజ్ఞానం అనే మీరు చెప్పుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. అంతకుముందు నేనేం చెప్పానంటే, ఈ మృగానికి 7 తలకాయలు, ఘట సర్పానికి 7 తలకాయలు. కానీ గొర్రె పిల్లకు తలకాయ ఒకటే, కొమ్ములు 7, కన్నులు కూడా 7. ఎంత విచిత్రంగా ఉంది చూడండి మీరు. ఇప్పుడు నేను ఈ మృగానికిను ఆ గొర్రె పిల్లకి కొన్ని వ్యత్యాసాలు చెప్తున్నాను. కారణం ఏంటంటే, అంత్యక్రీస్తు అనేవాడు మృగముగా పోల్చబడ్డాడు. ఆ మృగం ఒకే మృగం కాదది, 4 విధములైనటువంటి మృగముల కలయిక అందులో ఉన్నట్టుగా మనం ధ్యానించాం కదా. కానీ ఇప్పుడు గొర్రె పిల్లలో 4 మృగాలు ఏమి లేవు. ఉంటేనేమో పూర్తిగా గొర్రెపిల్లగా ఉన్నాడు, లేకుంటే ఉంటే పూర్తిగా సింహంగా ఉన్నాడు. యూదా గోత్రపు సింహం అంట, గొర్రెపిల్ల అంట. చాలా జాగ్రత్తగా చూడండి. యేసు ప్రభువుకి అనేక పేర్లు ఉన్నాయి బైబిల్లో. అభిషక్తుడని, రక్షకుడు అని, సాత్వికుడు అని, తర్వాత చిగురు అని ఎన్నో పేర్లు యేసు ప్రభువుకు ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో ముఖ్యముగా ఆయనకున్నటువంటి పేర్లు 4 ఉన్నాయి. 4 ఒకటేంటో తెలుసా? ఇక్కడ మనం చదివినట్లుగా దావీదు యొక్క చిగురు, రెండవది యూదా గోత్రపు సింహము, మూడవది గొర్రెపిల్ల, నాలుగవది చివరిలో ఉన్న పేరు ఏంటంట? వేకువ చుక్క. దేవునికి మహిమ కలుగును గాక. ముఖ్యంగా 4 పేర్లు ప్రకటన గ్రంథంలో మనం చూడగలం. ఈ 4 పేర్లుతో ఏ పేరుతో పిలిచినా సరే మర్మయుక్తముగా, మర్మ గర్భితముగా ఆయా కాలములలో ప్రవక్తల చేత ప్రవచింపబడినటువంటి పేర్లే ఆయనకున్నటువంటి పేర్లు. యెషయా కాలంలో చిగురుగా ప్రవచించబడ్డాడు. ప్రకటన గ్రంథానికి వచ్చేటప్పటికి యూదా గోత్రముగా వ్రాయబడుతున్నాడు, గొర్రెపిల్లగా వ్రాయబడుతున్నాడు. చివరి అధ్యాయంలోకి వెళ్ళేటప్పటికి మార్నింగ్ స్టార్, వేకువ నక్షత్రముగా ఆయన పోల్చబడుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ 2 పేర్లు చదివాం. ఒకటి యూదా గోత్రపు సింహం అంట, రెండవది ఏంటంట? గొర్రెపిల్ల. సరే, యూదా గోత్రపు సింహము అంటే బబులోను రాజ్యము లేదా నెబుకద్నెజరు రాజు సింహముతో పోల్చబడ్డాడు. కానీ ఆ సింహానికి ఎన్ని రెక్కలు ఉన్నాయి? 2 రెక్కలు ఉన్నాయి. కానీ ప్రకటన గ్రంథములో యూదా గోత్రపు సింహముగా అభివర్ణించబడుతున్నటువంటి యేసు ప్రభువుకు ఎటువంటి రెక్కలు లేవు. సింహం, యూదా గోత్రపు సింహం, అదొక గోత్రపు సింహం. అంటే యూదా గోత్రములో నుంచి పుట్టుకొచ్చాడు గనుక. ఎందుకు యూదా గోత్రపు సింహముగా పోల్చబడ్డాడు అంటే, ఆది కాండములో యాకోబు తన 12 మంది కుమారులను ఆశీర్వదించేటప్పుడు యూదాకి ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఏంటంటే, అతడు ఆడు సింహము లేదా కొదము సింహము అని యూదాను గూర్చి యాకోబు ఇచ్చినటువంటి ఆశీర్వాద వచనాలలో మనం చూస్తున్నాం. ఆ యూదా గర్భములో నుంచి, ఆ యూదా గోత్రములో నుంచి పుట్టుకొచ్చాడు గనక యేసు ప్రభువుకి యూదా గోత్రపు సింహం అని పేరు వచ్చింది. సింహము అనేటువంటి మాటకి అర్థాన్ని తర్వాత చూద్దాం. ఇప్పుడు గొర్రెపిల్ల గురించి చూద్దాం. యేసు ప్రభు గొర్రెపిల్లగా పోల్చబడుతున్నాడు. అయితే ఈ గొర్రెపిల్ల గురించి ధ్యానించవలసిన అవసరం ఉందా అని మీరు అంటున్నారు కదా. చూడండి, అంత్యక్రీస్తు అనేవాడు మృగంగా పోల్చబడ్డాడు. మృగం చేసే పని ఏంటి? చీల్చటం, చంపటం, తొక్కి పెట్టటం, ఇదే కదా సింహం చేసే పని. మరి గొర్రెపిల్ల అట్ట చేస్తుందా? చేయదు. గొర్రెపిల్ల ఎక్కడ చూసినా సరే తలక ఎత్తకుండా తల వంచుకొని కాపరి ఎటు నడిపిస్తే
అటు వెళ్ళిపోతా ఉంటుంది గొర్రెపిల్ల. అందువల్ల క్రీస్తు గొర్రెపిల్లగా పోల్చబడుతున్నాడు, అంత్యక్రీస్తు మృగముగా పోల్చబడుతున్నాడు. ఇప్పుడు నాకు ఎందుకు ధ్యానించాలనిపిస్తుందంటే, మృగానికి ఉన్నట్టుగా కొన్ని కొమ్ములు గొర్రెపిల్లకు కూడా ఉన్నాయి. అసలు గొర్రెపిల్లకి ఎక్కడైనా కొమ్ములు ఉంటాయా? అసలు విషయం ఏంటంటే, గొర్రెపిల్ల 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 అంటున్నాం, గొర్రెపిల్లకు కొమ్ములు ఉంటాయా? యోహాను యేసు ప్రభువును గొర్రెపిల్లగా వర్ణించినప్పుడు కొమ్ములు చూశాడా యోహాను? లేదు. మరి అదే యోహాను ఇక్కడ ప్రకటన గ్రంథానికి వచ్చేటప్పుడు ఏమంటున్నాడు? ఈ యొక్క శిష్యుడైనటువంటి యోహాను ఏమంటున్నాడు? ఆ గొర్రెపిల్లకి ఎన్ని కొమ్ములంట? 7 కొమ్ములు. ఎన్ని కళ్ళులంట? 7 కన్నులు. ఈ 7 కొమ్ములేంటి, 7 కన్నులేంటి? ఆ 7 కన్నులు ఏమిటి అనేది ఆ వచనంలోనే చివరిలో ఉంది. ఆ 7 కన్నులు లోకమంతటా చూడగలిగినటువంటి దేవుని యొక్క 7 ఆత్మలు అని వ్రాయబడింది. అంటే 5వ అధ్యాయము 6వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనం. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడి ఉండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచి తిని, ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులను ఉండెను. 7 కన్నులను ఉండెను. ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. చూడండి, యేసు ప్రభు మొత్తం ప్రకటన గ్రంథములో 27 సార్లు గొర్రెపిల్లగా కనబడుతున్నాడు. మొత్తం 27 పర్యాయములు గొర్రెపిల్ల 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 అనేటువంటి మాటగా 27 సార్లు ప్రకటన గ్రంథంలో కనబడుతున్నాడు. అంటే అన్ని చోట్ల ఒకే విధంగా కనబడట్లేడు ఆయన. ఒక్కొక్క చోట ఒక్కొక్క క్రియ జరిగించుచున్నటువంటి గొర్రెపిల్లగా కనబడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చదివినటువంటి ఈ 5, 6 వచనాల్లో ఏ విధంగా కనబడుతున్నాడు అంటే, ఆయన 5వ వచనంలో 7 కొమ్ములు కలిగినటువంటి గొర్రెపిల్లగా, తర్వాత 6వ వచనంలో 7 కన్నులు 7 కొమ్ములు కలిగినటువంటి గొర్రెపిల్లగా 5వ వచనంలోను 6వ వచనంలోను కనబడుతున్నాడు. ఇక తర్వాత 5వ అధ్యాయము ఇంతకు ముందు మనం చదివిన విధముగా 5వ వచనంలో అదే గొర్రెపిల్ల యూదా గోత్రపు సింహముగా కనబడుతున్నాడు. ఇప్పుడు చెప్తున్నా చూడండి, సింహముగా ఎందుకు కనబడుతున్నాడు, గొర్రెపిల్లగా ఎందుకు కనబడుతున్నాడు, పైగా 7 కొమ్ములు కలిగినటువంటి గొర్రెపిల్లగా ఎందుకున్నాడు? నిజంగా గొర్రెపిల్లకి అసలు కొమ్మలు ఉండవు, అది మనందరికీ తెలుసు. నిజంగా మృగానికి 10 కొమ్ములు 7 తలకాయలు ఉండవు, అది గత కాలంలో నేను చెప్పాను. అట్లాగే ఇక్కడ కూడా గొర్రెపిల్లకి నిజంగా ఎక్కడ 7 కళ్ళు ఉండవు, 7 కొమ్ములు ఉండవు. మరి ఆ 7 కొమ్ములు ఏంటి, ఆ 7 కన్నులు ఏంటి? ఆ 7 కన్నులు ఏంటో అనేది 6వ వచనం చిట్ట చివరిలో ఉంది. మరి ఆ 7 కొమ్ములు ఏంటో వ్రాయబడలేదు అక్కడ, దాన్ని మనం ధ్యానించాలిగా. మృగానికి ఉన్నటువంటి కొమ్ములు ఏంటో మనం చూసాం కాబట్టి ఇప్పుడు గొర్రెపిల్లకు ఉన్నటువంటి కొమ్ములు ఏంటో కూడా చూడాలి. అసలు ఈ గొర్రెపిల్లకు ఉన్నటువంటి కొమ్ములు ముఖ్యంగా 3 అర్థాలుగా మనం చూడవచ్చు. దయచేసి లేఖన భాగాలు కరెక్ట్గా చదవండి. కొమ్ము అనగా ఆత్మ్యానుసారంగా అనేక అర్థాలు ఉన్నాయి. కొమ్ము అనగా ఆత్మ్యానుసారంగా అనేక అర్థాలు ఉన్నాయి. ఇక్కడ ఈ గొర్రెపిల్లకు సంబంధించినటువంటి అర్థాలు ముఖ్యంగా మనం చూడవచ్చు. 3 అర్థాలు చూడవచ్చు. 1, ద్వితోపదేశకాండము 33వ అధ్యాయము 17వ వచనం ప్రకారం కొమ్ము అనగా శక్తికి సాదృశ్యముగా, శక్తికి సూచనగా ఉన్నది. కొమ్ము అనగా ద్వితోపదేశకాండం 33వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. అతని వృషభమునకు మొదట పుట్టిన దానికి ఘనత కలదు. అతని కొమ్ములు గురుపోతు కొమ్ములు. అతని కొమ్ములు గురుపోతు కొమ్ములు. వాటి వలన అతడు భూమి అంతముల వరకు జనులను త్రోసివేయును. మరి ఒకసారి చదవండి 17వ వచనం. అతని వృషభమునకు అనగా ఇది క్రీస్తును గూర్చినటువంటి మర్మ గర్భితమైనటువంటి ప్రవచనం. మొదట పుట్టిన దానికి ఘనత కలదు. దాని కొమ్ములు గురిపోతు కొమ్ములు. వాటి వలన అతడు భూమి అంతముల వరకు జనులను త్రోసివేయును. ఏంటి దీని యొక్క అర్థం? అతని కొమ్ములు గొరిపోతు యొక్క కొమ్ములు వంటి అంట.
ఆ కొమ్ములతో అతడు భూమి అంతముల వరకు మనుషులను ఏం చేస్తాడు? త్రోసేస్తాడు. ఏంటో తెలుసా దీని యొక్క అర్థం? కొమ్ము బలమునకు సాదృశ్యం, చాలా జాగ్రత్తగా గమనించండి, లేదా శక్తికి సాదృశ్యం. సమూయేలు ప్రవక్త తైలపు కొమ్ము తీసుకొని దావీదును అభిషేకించినప్పుడు నాట నుండి దేవుని యొక్క ఆత్మ దావీదు మీదకి ఎలా వస్తుందంట? దిగి వచ్చుచున్నాను అని లేదు, బలముగా దిగి వచ్చుచుండెను అనుంది. కనుక కొమ్ము అనగా అర్థం ఏంటంటే బలమైన అభిషేకము. బట్ అదే సమయంలో ప్రవక్త సౌలును తైలపు బుడ్డితో అభిషేకించాడు. అందుకనే అభిషేకమును అతడు కాపాడుకోలేకపోయాడు, రాజ్యాన్ని కాపాడుకోలేకపోయాడు. దేవునికి స్తోత్రం. అంటే కొమ్ము వలె బుడ్డి బలంగా ఉండదు. అందువల్ల సౌలు తనకివ్వబడినటువంటి అభిషేకమును గురించిన గ్రహింపు లేనివాడై, గర్వించిన వాడై, అసూయాపరుడై, దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమించిన వాడై త్వరపడి బలి అర్పించి దేవుని యొక్క రాజ్యాన్ని, సింహాసనాన్ని పోగొట్టుకున్నాడు. కాబట్టి బుడ్డి కంటే కొమ్ము బలంగా ఉంటుంది కనుక నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకు బలముగా దిగి వచ్చుచుండెను. కాబట్టి ఇప్పుడిక్కడ ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 17వ వచనంలో చదువుతున్నట్టుగా అతని కొమ్ములు గొర్రుపోతు కొమ్ములంట. వాటి వలన అతడు భూమి అంతముల వరకు మనుషులను త్రోసివేస్తాడు. ఇదే సువార్తకున్నటువంటి శక్తి. సువార్త ద్వారా ఈ రోజున యేసు ప్రభు 2020 సంవత్సరములకు క్రిందట భూలోకమునకు వచ్చి 12 మందిని ఆయన ఏర్పాటు చేసుకొని ఆ 12 మందికి మొట్టమొదటిగా పరలోక రాజ్య సువార్తను బోధించాడు. ఆ 12 మంది ప్రపంచ నలుమూలలో వెళ్ళి ఈ రోజున ఆ శక్తి, సువార్త శక్తి అనేది ప్రపంచ నలుమూలలో వ్యాపించింది. దేవునికి మహిమ కలుగును గాక. అదే సువార్త యొక్క శక్తి. కొమ్ము అనగా శక్తి. ఎంత శక్తి అంటే ఆ శక్తి మనకు కూడా వచ్చింది, ఆ శక్తి మనం కూడా అనుభవిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఈ విధముగా ఉండగా కొమ్ము అనగా మరి ఒక అర్థాన్ని చూద్దాం. అదేంటో తెలుసా? విజయమునకు సాదృశ్యము. కొమ్ము అనగా విజయమునకు సాదృశ్యము, విక్టరీ. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం చదవండి మొదటిగా. అలాగూ 6 దినములు చేయుచు రావలెను. ఆ విధముగా 6 దినములు చేయుచు రావలెను. 7 యాజకులు పొటేల కొమ్ము బూరలను పట్టుకొని ముందుగా నుండవలెను. 7వ దినమున మీరు 7 మారులు పట్టణము చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బూరలు నూదవలెను. మానక ఆ కొమ్ముతో వారు ధ్వని చేయుచుండగా, మానక వారు ఆ కొమ్ముతో ధ్వని చేయుచుండగా, మీరు బూరల ధ్వని వినినప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలెను. ఆర్భాటముగా కేకలు వేయవలెను. ఈ విధముగా 4వ వచనములో వారు బూర శబ్దం వినినప్పుడు, ఆ కొమ్ము శబ్దము వినినప్పుడు కేకలు వేయటం ఆరంభించారు. 20వ వచనం వచ్చేటప్పటికి ఏం సంభవించింది? 20వ వచనం చదవండి. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. చూసారా? దేవునికి మహిమ కలుగును గాక. 4వ వచనంలో ఏమి ఊదబడింది? కొమ్ము. పొటేలు యొక్క కొమ్ము యొక్క స్వరం వాళ్ళు ఊదబడింది. ఆ మాట ఒక్కసారి చదవండి. పర్టికులర్గా ఆ కొమ్ము శబ్దం అనేది కొమ్ముతో శబ్దం చేసినప్పుడు 4వ వచనం. 7 యాజకులు పొటేళ్ల కొమ్ము బూరలను పట్టుకొని ముందుగా నడవవలెను. 7వ దినమున మీరు 7 మార్లు పట్టణము చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బూరలు నూదవలెను. మానక కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా, మానక కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా. చాలు. చూసారా? మరి ఇప్పుడు ఈ యెహోషువ గ్రంథములో 6వ అధ్యాయములో యెరికో గోడలు కూలిపోవటానికి ఏమి ఊదారు వాళ్ళు యాజకులు? పొట్టేలు యొక్క కొమ్ములు పట్టుకొని ఊదారట. కొమ్ములు. ఈ కొమ్ములు ఊదినప్పుడు ప్రజలు ఆర్భాటంగా కేకలు వేశారు. అప్పుడు యెరికో గోడలు ఏమైపోయినాయి? కూలిపోయినాయి. కాబట్టి కొమ్ము అనగా విజయానికి సాదృశ్యం, విక్టరీకి సాదృశ్యం. దేవునికి మహిమ కలుగును గాక.
ఇక మూడో విషయాన్ని చూద్దాం. కొమ్ము దేనికి సాదృశ్యంగా ఉంది? ఆనందానికి సాదృశ్యం. జాయ్, సంతోషానికి సాదృశ్యం. ఏమిటి ఈ యొక్క ఆనందం తెలుసా మీకు? విడుదల పొందినందుకు ఆనందము, రక్షణ పొందినందుకు ఆనందము, సాతాను కబంధ హస్తములలో నుంచి విడిపించబడినందుకు ఆనందము. కొమ్ము అనగా శృంగధ్వని అనగా విడుదల లేదా జూబ్లీ ఇయర్. దేవునికి స్తోత్రం. విడుదల సంవత్సరం. లేవీకాండము 25వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే, లేవీకాండము 25వ అధ్యాయము 9వ వచనము, 10వ వచనము, 11వ వచనము, 12వ వచనము మీరు చదవండి. 7వ నెల, మరొకసారి చెప్తున్నాను, లేవీకాండము 25వ అధ్యాయము 9వ వచనము నుండి 13వ వచనము వరకు. 7వ నెల 10వ నాడు మీరు స్వదేశమంతటా శృంగారనాదము చేయవలెను. శృంగారనాదము చేయవలెను. శృంగారనాదమా శృంగనాదమా? శృంగనాదము చేయవలెను. ప్రాయశ్చిత్తార్థ దినమున, ప్రాయశ్చిత్తార్థ దినమున మీ దేశమంతటా ఆ శృంగనాదము చేయవలెను. శృంగనాదము చేయవలను. శృంగ అంటే ఏంటి తెలుసా మీకు? శృంగ అంటే కొమ్ము, హార్న్. శృంగనాదం అంటే కొమ్ముతో చేసే శబ్దం. మీరు ఆ సంవత్సరమున అనగా 50వ సంవత్సరమున పరిశుద్ధ పరచి మీ దేశ నివాసులందరికీ విడుదల కలిగినదని చాటించవలెను. విడుదల కలిగినది అని చాటించవలెను. అది మీకు సునాదముగా నుండును. అప్పుడు మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందవలెను. సునాదముగా ఉండును అంటే అది జూబ్లీ అని మూల భాషలో ఉంది. జూబ్లీ అనగా, అందుకే జూబ్లీ బస్ స్టాండ్ అంటారు. దేవునికి మహిమ కలుగును గాక. జూబ్లీ ఇయర్ అంటారు. దేవునికి మహిమ కలుగును గాక. సిల్వర్ జూబ్లీ అంటారు, గోల్డెన్ జూబ్లీ అంటారు. దేవునికి మహిమ కలుగును గాక. జూబ్లీ అంటే అనే మాటకు అర్థం ఏంటంటే ఏం చెప్పండి? విడుదల. జూబ్లీ అంటే ఏంటి? విడుదల. ఇంగ్లీష్లో రిడమ్షన్. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇప్పుడు శృంగనాదము చెయ్యాలంట. శృంగనాదం అని ఆ యొక్క కొమ్ము ఓదాలట. ఎంతమంది అయితే ఈ కొమ్ము శబ్దాన్ని వింటారో అప్పుడు వాళ్ళందరికీ తెలిసిపోద్ది, ఇది 50వ సంవత్సరం అని వాళ్ళందరికీ అర్థమైపోద్ది. అది దేవునికి స్తోత్రం. శృంగ శబ్దం ఎప్పుడైతే వినపడద్దో ఇది 50వ రోజు. దేవునికి స్తోత్రం. 50వ రోజు ఏం దిగింది? 50వ రోజు ఏం దిగింది? అపోస్తుల కార్యాల్లో 50వ రోజు ఏం దిగింది? పరిశుద్ధాత్మ. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దిగిందో, ఎవరి మీదకైతే పరిశుద్ధాత్మ దిగిందో వాళ్ళంతా కూడా దిగదీసుకుని విగ్రహంలాగా అట్టున్నారా వాళ్ళు? ఎప్పుడైతే అది దిగిందో అప్పుడు దాకా మౌనంగా ఉన్న వాళ్ళు భయంకరంగా అన్య భాషలు మాట్లాడటం, శబ్దం చేయటం స్టార్ట్ చేశారు. ఆత్మ వారికి అనుగ్రహించిన వాక్శక్తి కొలది ప్రతివాడు కూడా ఏం మాట్లాడారట? అన్య భాషలు మాట్లాడారట. ఎప్పటి వరకైతే ఆ కరెంటు వాళ్ళ మీదకి రాలేదో మట్టి విగ్రహాల్లాగా ఉన్నారు. ఎప్పుడైతే కరెంటు వాళ్ళ మీదకి వచ్చిందో, పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చిందో, ఆ శృంగనాదము వారి మీదకి వచ్చిందో వెంటనే వాళ్ళు కేకలేయటానికి ప్రారంభించారు. అదే విడుదల సంవత్సరం, జూబ్లీ సంవత్సరం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలీలు ఈ శృంగనాదము వినబడినప్పుడు వారికి కలిగిన విడుదల వలన ప్రతి ఇశ్రాయేలీయుడు ఆనందిస్తాడు. ఆనందించి తన స్వదేశానికి వాడు తిరిగి వెళ్ళవచ్చు. కాబట్టి 3 కార్యాలు మనం చూస్తున్నాం. ఒకటి, కొమ్ము అనగా అర్థం ఏంటి చెప్పాను చెప్పండి. ఫస్ట్ చెప్పండి గట్టిగా. కొమ్ము అనగా శక్తికి సాదృశ్యము. అతడు కొమ్ములు, గొరిపోతు కొమ్ములు కలిగిన వాడై భూమి ఆంతముల వరకు ఆ యొక్క కొమ్ములతో మనుషులను ఏం చేస్తాడు? తోసేస్తాడు. అది సువార్త శక్తి. రెండవది, కొమ్ము అనగా యెహోషువ గ్రంథంలో మనం చూసినప్పుడు ఎరికో గోడలు కూలిపోయిన గనక విజయానికి సాదృశ్యం. మూడవది, కొమ్ము అనగా ఇప్పుడేంటి? ఆనందమునకు సాదృశ్యం. మరి ఈ 3 యేసు ప్రభువులు మనం చూడగలమా? ఈ 3 యేసు ప్రభువులు చూడగలిగితేనే ఆ గొర్రె పిల్లకి ఎన్ని కొమ్ములు ఉన్నట్టు? 7 కొమ్ములు ఉన్నట్టు. అదే నేను చెప్తున్నా. కొమ్ములు అనగానే అన్ని కొమ్ములు మృగానుకున్న కొమ్ములు అనుకోబాకండి.
చక్కగా వ్యత్యాసం తెలుసుకోవాలి. వ్యత్యాసం తెలుసుకుంటే మన హృదయం చాలా సంతోషంగా ఉంటుంది. ఆహా, ఆ కొమ్ముల అర్థం అదా, ఈ కొమ్ముల అర్థం అదా అని చెప్పేసి వాక్యాన్ని చక్కగా తెలుసుకుంటే హృదయం చాలా క్లియర్గా ఉంటుంది, నెమ్మదిగా ఉంటుంది, చక్కగా ఆనందంగా ఉంటుంది. వాక్యం స్పష్టంగా తెలుసుకుంటే, వాక్యం అర్థం కాలేదనుకో అంత గందరగోళంగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మృగానికి కొమ్ములు ఉన్నాయి, గొర్రెపిల్ల కూడా ఏమున్నాయి, కొమ్ములు ఉన్నాయి. కానీ మృగానుకున్న కొమ్ములు వేరు, గొర్రెపిల్లకున్న కొమ్ములు వేరు. మరి ఇప్పుడు కొమ్ము అంటే ఎన్ని అర్థాలు చెప్పాను? 3 అర్థాలు. ఒకటేంటి? శక్తి, రెండవది విజయము, మూడవది ఆనందం. ఇప్పుడు ఇంకో విషయం, ఇప్పుడు ఈ గొర్రెపిల్లకి ఎన్ని కొమ్ములు అంట చెప్పండి? ఇప్పుడు మీ నోటితో చెప్పిస్తాను. కొమ్ము అనగా 3 అర్థాలు చెప్పాను. ఒకటేంటి? గట్టిగా చెప్పాలి. శక్తి. రెండవది ఏంటి? విజయం. మూడవది ఏంటి? శక్తి, విజయము, ఆనందం. మరి ఇప్పుడు దీనికి ఎన్ని కొమ్ములు? 7 కొమ్ములు. 7 అనగా సంపూర్ణత. అంటే శక్తిలోను, విజయంలోను, ఆనందంలోను యేసు ప్రభు సంపూర్ణుడు అని అర్థం. దేవునికి మహిమ కలుగును గాక. రాబోయేటువంటి 1000 ఏండ్ల పరిపాలనలో కూడా చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఈ శక్తి, ఈ యొక్క ఆనందము, ఈ యొక్క విజయాన్ని పరిశుద్ధులు పొందబోతున్నారు. అదే రాబోయేటువంటి క్రీస్తు రాజ్యము, లేదా గొర్రెపిల్లకు ఉన్నటువంటి 7 కొమ్ములు. 7 అనగా సంపూర్ణత, కొమ్ము అనగా శక్తి, కొమ్ము అనగా విజయము, కొమ్ము అనగా ఆనందము, 7 అనగా సంపూర్ణత. అంటే గొర్రెపిల్ల అనగా యేసు ప్రభు. యేసు ప్రభు శక్తిలోను, విజయములోను, ఆనందములోను సంపూర్ణుడు. మృగానికి ఉన్నటువంటి కొమ్ములు వేరు, ఆ కొమ్ములు ఈ కొమ్ములు కలబ్బాకండి. అదే నేను చెప్పాను ఇంతకుముందు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో ఉన్నది తెల్లని గుర్రమే, 19వ అధ్యాయంలో ఉన్నది తెల్లని గుర్రమే. మృగానికి ఉన్నది కొమ్ములే, గొర్రెపిల్లకు ఉన్నది కొమ్ములే. జిల్లేడు చెట్టు పాలు తెల్లగానే ఉంటాయి, బర్రి పాలు తెల్లగానే ఉంటాయి. కానీ అన్నీ ఒకటే అనుకోబాకండి. ఆ కొమ్ములు ఈ కొమ్ములు ఒకటే అనుకోబాకండి. ఆ పాలు ఈ పాలు ఒకటే అనుకోబాకండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ గుర్రం ఈ గుర్రం ఒకటే అనుకోబాకండి. అంత వ్యత్యాసాన్ని చక్కగా మనం తెలుసుకుంటే లోపల చాలా సంతోషంగా ఉంటుంది. ఇంత స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడాడని హృదయం నెమ్మదిగా ఉంటుంది, క్లారిటీగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి గొర్రె పిల్లకి 7 కొమ్ములు అనగా ఆయన యేసు ప్రభు సమస్తములోను సంపూర్ణుడు, శక్తిలో సంపూర్ణుడు, విజయములో సంపూర్ణుడు, ఆనందంలో సంపూర్ణుడు. మరి ఇప్పుడు మనము ఆ క్రీస్తు రాజ్యము లేదా 1000 ఏండ్ల పరిపాలనలో మనం కనబడాలంటే శక్తిలోను, విజయములోను, ఆనందములోను ఎట్లా ఉండాలంట? సంపూర్ణంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి అంత్యక్రీస్తు అనేవాడు మృగముగా పోల్చబడుతున్నాడు. క్రీస్తు అనేటువంటి ఆయన దేనిగా పోల్చబడుతున్నాడు? గొర్రెపిల్లగా పోల్చబడుతున్నాడు. ఇప్పుడు మొత్తం ప్రకటన గ్రంథంలో ఈ యొక్క గొర్రెపిల్ల 21 రకాలుగా కనబడుతుంది. 21 రకాలుగా. ఈ 21 రకాలు చెప్పి ఈ 12వ భాగమును నేను ముగించాలనుకుంటున్నాను. దయచేసి నెమ్మదిగా చదవవలసిందిగా నేను కోరుతున్నాను ఒక్కొక్క విధానమును. మొదటిగా మనం చూస్తే క్రీస్తు 7 కొమ్ములు 7 కన్నులు కలిగినటువంటి గొర్రె పిల్లగా కనబడుతున్నాడు. వచ్చిన భాగము ఇంతకుముందు చదివారు, మరలా చదవద్దు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 5వ వచనం 6వ వచనములలో, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 5వ వచనం 6వ వచనములలో ఈ గొర్రె పిల్ల 7 కొమ్ములు 7 కన్నులు కలిగిన వాడుగా కనబడుతున్నాడు. రెండవది మనం చూస్తే ఇదే గొర్రెపిల్ల అదే 5వ అధ్యాయము 5వ వచనంలో యూదా గోత్రపు సింహముగా కనబడుతున్నాడు. మూడవది మనం చూస్తే 5వ అధ్యాయము 6వ వచనంలో ఇంతకుముందు చెప్పినట్లుగా 7 కన్నులు కలిగినటువంటి గొర్రెపిల్లగా కనబడుతున్నాడు. తర్వాత మనం చూద్దాం వధింపబడినటువంటి గొర్రెపిల్లగా కనబడుతున్నాడు. 5వ అధ్యాయం 6వ వచనం చదవండి. వధింపబడినటువంటి గొర్రెపిల్లగా కనబడుతున్నాడు. మరియు సింహాసనమునకు ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లున్న గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచి తిని. ఆ గొర్రెపిల్లే యేసు ప్రభువు.
ఆ గొర్రెపిల్లే 7 కొమ్ములు కలిగిన యేసు ప్రభువు. ఆ గొర్రెపిల్లే 7 కన్నులు కలిగినటువంటి యేసు ప్రభువు. ఆ గొర్రెపిల్లే 4 జీవులకు మధ్య వధింపబడినటువంటి గొర్రెపిల్ల. ఇక నెక్స్ట్ మనం చూస్తే జీవుల వలన పెద్దల వలన ఆరాధించబడినటువంటి గొర్రెపిల్ల. 5వ అధ్యాయము 8, 9, 10 వచనాలు చదవండి. ఆయన 4 జీవుల వలన పెద్దల వలన ఆరాధించబడినటువంటి గొర్రెపిల్ల. ఆయన దానిని తీసుకునేటప్పుడు ఆ 4 జీవులను వీణలను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రములను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి అంటే గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి అంటే వాళ్ళందరూ కూడా గొర్రెపిల్లని ఏం చేస్తున్నారు? ఆరాధిస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఇక నెక్స్ట్ కోట్ల కొలది దూతల వలన ఆరాధించబడినటువంటి గొర్రెపిల్ల. అదే 5వ అధ్యాయము 11వ వచనం 12వ వచనం చదవండి. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. అంటే దీన్ని ఏమంటారు? ఘనతయు మహిమయు జ్ఞానమును ప్రభావమును ఇదంతా కూడా ఆయనకి కలుగును గాక అని వారు స్తుతిస్తున్నారంటే దీని అర్థం ఏంటి? ఆరాధిస్తున్నారు అని అర్థం. కోటాను కోట్ల దూతల చేత ఆరాధింపబడినటువంటి గొర్రెపిల్ల. ఇక నెక్స్ట్ సృష్టి వలన ఆరాధించబడుతున్నటువంటి గొర్రెపిల్ల. 5వ అధ్యాయం 13వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడయ్యున్న వానికిని గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములను కలుగును గాక అని చెప్పుట వింటిని. యుగయుగములు కలుగును గాక చెప్పుట వింటిని. చూడండి, సృష్టి వలన ఈ యొక్క వచనములో ఆ గొర్రెపిల్ల ఆరాధించబడుతుంది. ఇక నెక్స్ట్ 5వ అధ్యాయం 7వ వచనం మరియు 6వ అధ్యాయము 1వ వచనం ఎట్లా అంటే ముద్రలు విప్పుతున్నటువంటి గొర్రెపిల్ల. చూడండి 5వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఫస్ట్ ఆయన వచ్చి సింహాసనము నందున ఆసీనుడై యుండు వానిని కుడి చేతిలో నుండి సింహాసనమందు ఆసీనుడై ఉన్న వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. తర్వాత 6వ అధ్యాయము 1వ వచనము ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. చూసారా? 5వ అధ్యాయం 7వ వచనంలోను 6వ అధ్యాయం 1వ వచనంలోను ఈ వేటిని విప్పుతుంది? ఈ గొర్రెపిల్ల ముద్రలను విప్పుతుంది ఈ యొక్క గొర్రెపిల్ల. దేవునికి మహిమ కలుగును గాక. ఇక నెక్స్ట్ ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం 10వ వచనంలో మనం చూసినట్లయితే ఎవరూ లెక్కింపజాలని సమూహము ద్వారా ఆరాధించబడుతున్నటువంటి గొర్రెపిల్ల. 7వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం. అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రజలలో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకొనిన వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడిరి. సింహాసనోసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. చూసారా? ఎవడును లెక్కింపజాలని సమూహము చేత ఆరాధించబడినటువంటి గొర్రెపిల్ల. ఇక తర్వాత నెక్స్ట్ చూడండి, వస్త్రములను తెలుపుగా చేయగల రక్తము కలిగినటువంటి గొర్రెపిల్ల. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం చదవండి.
ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఈలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. ఇక నెక్స్ట్ మనం చూసినట్లయితే జీవజలముల బుగ్గల యొద్దకు నడిపించు గొర్రెపిల్ల 7వ అధ్యాయం 17వ వచనం చదవండి. ఏలయనగా సింహాసనం మధ్య నుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. జీవజలముల బుగ్గల యొద్దకు వారి మీద చదవండి. జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. ఏది నడిపిస్తుంది? గొర్రెపిల్ల 7వ అధ్యాయం 17వ వచనం. ఇక నెక్స్ట్ మనం చూద్దాం. సాతాను మీద మన విజయమునకు కారణమైన గొర్రెపిల్ల. సాతాను మీద మన విజయమునకు కారణమైన గొర్రెపిల్ల 12వ అధ్యాయము 11వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 11వ వచనం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగివచ్చి ఉన్నాడని చెప్పెను. ఆ ఘట సర్పము 11వ వచనం మరలా చదవండి. 11వ వచనం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. కాబట్టి సాతాను మీద మన విజయమునకు కారణమైనటువంటి గొర్రెపిల్ల. ఇక నెక్స్ట్ ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనము వరకు ఓపికతో మనం చదివినట్లయితే 1,44,000 మంది సేవకులు వెంబడించినటువంటి గొర్రెపిల్ల. చదవండి. మరియు నేను చూడగా ఇదిగో గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలవబడి ఉండెను. ఈ యొక్క గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్ళయందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. చాలు. ఇక నెక్స్ట్ మనం చూసినట్లయితే కీర్తనకు కారణమైనటువంటి గొర్రెపిల్ల 15వ అధ్యాయము 4వ వచనం చదవండి. కీర్తనకు అంటే పాట పాడటానికి కారణమైనటువంటి గొర్రెపిల్ల 15వ అధ్యాయము 4వ వచనం. ఘనమైనవియు ఆశ్చర్యమైనవియు యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములు సత్యములునై ఉన్నవి. ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమపరచని వాడెవడు? నీ న్యాయవిధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసేదరని చెప్పుచు దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారంట. చూసారా? కీర్తన పాడటానికి కారణమైనటువంటి గొర్రెపిల్ల. ఇక తర్వాత నెక్స్ట్ మనం చూసినట్లయితే 6వ అధ్యాయము 16వ వచనం 17వ వచనం ప్రకారం ఉగ్రతకు కారణమైనటువంటి గొర్రెపిల్ల అని మనం చదువుతున్నాము. ఉగ్రతకు కారణమైనటువంటి గొర్రెపిల్ల 6వ అధ్యాయము 16వ వచనం 17వ వచనము. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనం 17వ వచనం. భూరాజులను గనులను సహస్రాధిపతులను ధనికులను బలిష్ఠులను ప్రతి దాసుడును ప్రతి స్వతంత్రుడును కొండ గృహలలోను బండల సందులలోను దాగుకొని సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రతా మహాదినము వచ్చెను. దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రెపిల్ల ఉగ్రతను మమ్మను మరుగు చేయుడి అని. గొర్రెపిల్ల ఉగ్రతకు మమ్మల్ని ఏం చేయండి? మరుగు చేయుడి అని పర్వతములతోను బండలతోను చెప్పుతున్నారు. తర్వాత మనం చూస్తే 17వ అధ్యాయం 14వ వచనములో రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునగు అయినటువంటి గొర్రెపిల్ల అని మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 14వ వచనం. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందున తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై
ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందున ఆయన ఆ మహారాజులను జయించును. ఇక తర్వాత 17వ అధ్యాయం 14వ వచనం, అదే వచనములో 10 మంది రాజులను జయించిన గొర్రెపిల్లగా అభివర్ణించబడుతున్నాడు. మరొకసారి 14వ వచనం చదవండి. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందున ఆయన ఆ రాజులను జయించును. ఒక్క నిమిషం ఆగండి. ఆ రాజులను జయించును అని మీరు వింటున్నారు కదా. ఏ రాజులను? ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో సముద్రంలో నుండి పైకి వస్తున్నప్పుడు ఆ మృగానికి 10 కొమ్ములు అని చెప్పానే. ఆ 10 కొమ్ములు ఆ రాజ్యము నుండి పుట్టబోవు 10 మంది రాజులు అని చెప్పానే. ముఖ్యంగా ఆ రాజులకు రాజు అయినటువంటి యేసు ప్రభువుకు జరుగుద్ది యుద్ధం. అదే హర్మగిద్దోను యుద్ధం. ఆ యుద్ధములో ఈ గొర్రెపిల్ల ఆ 10 కొమ్ములు ఏం చేస్తాడు? ఆ 10 మంది రాజులను ఏం చేస్తాడు? జయిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక నెక్స్ట్, వివాహమాడిన గొర్రెపిల్ల. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 7వ వచనం చదవండి. వివాహమాడినటువంటి గొర్రెపిల్ల. అప్పుడు గొప్ప జనసమూహము శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక్క స్వరము, సర్వాధికారియుగు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయన స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చి ఉన్నది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొనుచున్నది. చాలు. ఇప్పుడు మనం చూసినట్లయితే నెక్స్ట్, విందుకు కారణమైనటువంటి గొర్రెపిల్ల. 9వ వచనం చదవండి. 19వ అధ్యాయం 9వ వచనం. విందుకు కారణమైనటువంటి గొర్రెపిల్ల. మరియు అతడు నాతో ఇలాగు చెప్పాను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము. గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము. ఇక తర్వాత మనం చూస్తే 12 పునాదులు ఉన్న 12 అపోస్తులు కలిగిన గొర్రెపిల్ల, లేదా 12 పునాదులపై ఉన్నటువంటి 12 మంది అపోస్తుల పేర్లు కలిగినటువంటి గొర్రెపిల్ల. 21వ అధ్యాయం 14వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 14వ వచనం. ఆ పట్టణ ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తులు 12 పేర్లు కనబడుచున్నవి. మరొకసారి చదవండి నిదానంగా స్పష్టంగా. మరొకసారి. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు కలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తులుల 12 మంది అపోస్తుల 12 పేర్లు కనబడుచున్నవి. ఈ 12 మంది అపోస్తులు ఎవరంట? ఎవరికి చెందిన వాళ్ళంట? గొర్రెపిల్లకు చెందిన వాళ్ళంట. గొర్రెపిల్ల అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఇక నెక్స్ట్ తర్వాత మనం చూద్దాం. దేవాలయమునకు దీపమై ఉన్నటువంటి గొర్రెపిల్ల. 21వ అధ్యాయము 22వ వచనం 23వ వచనం చదవండి. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడకు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నాడు. సర్వాధికారియు అయినటువంటి ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. నెక్స్ట్, జీవ గ్రంథమును కలిగినటువంటి గొర్రెపిల్ల. 21వ అధ్యాయం 17వ వచనం చదవండి. మరియు అతడు ప్రాకారమును కొలువగా అది మనిషిని కొలచొప్పున 144 మూరలై. 17వ వచనం 21:17 అదేనా? చదవండి. అతడు ప్రాకారము కొలువగా అది మనిషిని కొలత చొప్పున 144 మూరలై, ఆ కొలత దూత కొలతయే. ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కనబడెను. ఆ పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన. అది కాదు. జీవ గ్రంథమును కలిగినటువంటి గొర్రెపిల్ల, అది 7వ వచనమా లేకుంటే చూడండి 21:7. 21:7 27వ వచనం. 21వ అధ్యాయం 27వ వచనం. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు రాయబడిన వారై దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జయించు వాడేనను దానిలోనికి ప్రవేశింపడు. అంటే ఇప్పుడు ఈ గొర్రెపిల్ల ఏ గ్రంథాన్ని కలిగి ఉంది? జీవ గ్రంథమును కలిగి ఉంది. ఆ గొర్రెపిల్ల ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఇక నెక్స్ట్
చివరిగా మనం చూసినట్లయితే సింహాసనము కలిగిన గొర్రెపిల్ల. అంటే ఈ గొర్రెపిల్లకు ఒక సింహాసనం ఉంది. 22వ అధ్యాయము 1వ వచనం చదవండి, ప్రకటన గ్రంథం. మరియు స్ఫటికము వలె మెరయునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము నొద్ద నుండి ఆ పట్టణపు రాజా వీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క మరలా చదవండి, మొదటి వచ్చిన నెమ్మదిగా మళ్ళీ చదవండి. మరియు స్ఫటికము వలె మెరయునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము నొద్ద నుండి గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము యొద్ద నుండి ఆ పట్టణపు రాజ వీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. చూడండి, ఇప్పుడు ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమైపోయింది. ఆ గొర్రెపిల్లకి ఏముందంట? ఒక సింహాసనం. చెప్పండి గట్టిగా, నోరు తెరవరేంటి? ఆ గొర్రెపిల్లకి ఏముంది? 22వ అధ్యాయం 1వ వచనం ప్రకారం గొర్రెపిల్లకు ఒక సింహాసనం ఉంది. కానీ ఇక్కడ మనం చూస్తే చాలా జాగ్రత్తగా గమనించండి. ఆ ఘట సర్పము తన అధికారమును, తన బలమును, తన సింహాసనమును ఆ క్రూర మృగానికి ఇచ్చింది. అంటే దాని అర్థం ఏంటి? క్రూర మృగానికి అసలు బలము లేదు, అధికారం లేదు, సింహాసనం లేదు. అన్నీ ఎవరైనా ఇస్తే పెట్టుకుంటుంది అది, ఎవరైనా ఇస్తే ఉంచుకుంటుంది అది. కానీ గొర్రెపిల్ల అనేటువంటి యేసు ప్రభువుకు ఎవరూ ఇవ్వవలసినటువంటి అవసరము లేదు. స్వతహాగా ఆయనకు కొమ్ములు ఉన్నాయి, స్వతహాగా ఆయనకి జీవగ్రంథం ఉంది, స్వతహాగా ఆయనకి సింహాసనం ఉంది, స్వతహాగా వేలాది దూతల చేత, కోటాను కోట్ల దూతల చేత, లెక్కింపజాలని వ్యక్తుల చేత ఆయన ఆరాధించబడుతున్నాడు. 21 రకాలుగా గొర్రెపిల్ల యోగ్యుడుగా కనబడుతున్నాడు. 21 రకాలుగా. దేవునికి మహిమ కలుగును గాక. క్రూర మృగానికి ఆరాధన జరుగుతున్నట్టుగా ఏమీ లేదు, కానీ గొర్రెపిల్లకి ఏం జరుగుతుంది? ఆరాధన జరుగుతుంది. క్రూర మృగానికి సింహాసనం ఉన్నట్టుగా లేదు, కానీ గొర్రెపిల్లకి ఏముంది? సింహాసనం ఉంది. మొత్తం 21 రకాలుగా యేసు ప్రభు తన సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఈ సంఘము ప్రభురాకడలో ఎత్తబడి మధ్యాకాశంలో 7 సంవత్సరములు విందులో పాలు పొందబోచున్నది. అదే 7 సంవత్సరములు ఇక్కడ భూమి మీద అంత్యక్రీస్తు పరిపాలన జరగబోతున్నది. ఆ 7 సంవత్సరముల అంతములో 7 సంవత్సరముల అంతములో అంత్యక్రీస్తు దేవుడు నియమించినటువంటి సమయం ప్రకారం 7 సంవత్సరములు మాత్రమే వాడికి పరిపాలన గనక ఆ అంత్యక్రీస్తు ఓడిపోతాడు. ఎవరి చేతిలో ఓడిపోతాడంటే క్రీస్తు చేతిలో, ఆయన పరలోక సైన్య సమూహము చేతిలో అంత్యక్రీస్తు అనేవాడు ఏమవుతాడు? ఓడిపోతాడు. ఈ విధంగా ఓడిపోవాలంటే ఏం జరగాలి? యుద్ధం జరగాలి. ఆ యుద్ధమే జరగబోయేటువంటి, చెప్పండి, హర్మెగ్దోను యుద్ధము మరియు ప్రపంచ భవిష్యత్తు. ఈ యొక్క యుద్ధమును గురించి ప్రకటన గ్రంథం చదవద్దు. 16వ అధ్యాయములో 6వ పాత్ర కుమ్మరించబడుతున్నప్పుడు ఈ యొక్క యుద్ధం జరుగుతున్నట్టు అనేక సార్లు నేను చెప్పాను. కాబట్టి రాబోయేటువంటి 13వ భాగంలో ఈ యొక్క హర్మెగ్దోను యుద్ధమును గురించి, ఈ యుద్ధము ఎన్ని సంవత్సరాలు జరుగుద్ది, ఏ విధంగా జరుగుద్ది, ఎందుకు జరుగుద్ది, ఈ యొక్క యుద్ధములో అంతిమ అపజయము, అంతిమ విజయము ఎవరిది అనేటువంటి అనేక విషయాలు మనం తెలుసుకుందాం. మరలా లాస్ట్లో, చివరిలో మరొకసారి చెప్తున్నాను, అంత్యక్రీస్తు ఓడిపోవాలంటే, క్రీస్తు విజయము సాధించాలి అంటే, ఈ లోక రాజ్యము ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యముగా మార్చబడాలి అంటే ఒక యుద్ధం జరగాలి. ఆ యుద్ధమే హర్మెగ్దోను యుద్ధము. రాబోయేటువంటి 13వ భాగము నుండి ఈ యొక్క యుద్ధము గురించి మనం ధ్యానించబోతున్నాం. దేవుడు ఈ భాగములో మీరు విన్నటువంటి వాక్యము ద్వారా మిమ్ములను ఫలింపచేసి ఆయన రాకడకు, రాజ్యమునకు సిద్ధపరచునుగాక. స్తోత్రం, 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 స్తోత్రం. కండ్లు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకొని ఈ 12వ భాగమును ముగించుకుందాం. స్తోత్రమయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. కృపగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పాదాలకు స్తోత్రం. అంత్యక్రీస్తు రాజ్యము క్రీస్తు రాజ్యముగా ఎలాగా మార్చబడుతుందో అని నీ దాసును మరుగుపరచు. ఇది క్రీస్తు రాజ్యముగా మార్చబడాలంటే యుద్ధము జరగవలసింది. ఆ యుద్ధములో జీవితము
పొందాలని, అయ్యాలాగా పొందుతాడని ఒక్కొక్క విషయాన్ని తేటతెల్లగా నీవు బయలుపరచు అయ్యా. అంత్యక్రీస్తుకున్న 10 కొమ్ములు 7 తలల గురించి మేము విన్నాము. అదేవిధంగా ప్రభా, గొర్రెపిల్లకు 7 కొమ్ములు 7 కనులు అని మేము చూస్తున్నాం. ఈ 7 ప్రభువా ఎలాగా జయము కలుగుతుందో, క్రీస్తు రాజ్యము ఎలాగా స్థాపించబడుతుందో, క్రీస్తుకున్న గుణలక్షణాలని ఒక్కొక్కటి మాకు వివరించు. ఇదిగో నాయనా, కొమ్ము జయానికి, కొమ్ము బలానికి, కొమ్ము అయ్యా ఆనందానికి, కొమ్ము అయ్యా సంపూర్ణంగా ఒక విజయాన్ని పొందటానికి నాయన ఒక్కొక్క విషయాన్ని నీవు బయలుపరుస్తూ వచ్చావు నాయన. నీవు బయలుపరుస్తున్న విషయాలను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. గొర్రెపిల్ల ఎవరు, గొర్రెపిల్ల గురించి తేటతెల్లగా నీవు బయలుపరిచినందుకు నీకు స్తోత్రం. ఈ మాట విన్న ప్రతి ఒక్కరూ ప్రభువా వారి జీవితాలను మార్చుకొని, వాళ్ళ ప్రవర్తనను సంపూర్ణంగా మార్చుకొని, ఇదిగో అంత్యక్రీస్తును జయించి క్రీస్తు రాజ్యంలో ప్రవేశించి, ఇదిగో అది ప్రవేశించడానికి నీ ఆత్మ అభిషేకం కావాలి, నీ బలము కావాలి. ఇదిగో నీలో ఆనందించి ఒక ఉన్నతమైన యుగాలు ఆనందించగలిగిన ఆ మహిమ గల రాజ్యంలో సదాకాలం ఆనందించే కృప నాకును మాకును ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కడి బిడ్డకి నీవు అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ, మరి ముఖ్యముగా ప్రభు యొక్క రహస్య రాకడ వరకు సకల పరిశుద్ధులందరితో కూడా, విశ్వాసులందరితో కూడా మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మిగిలినటువంటి విషయములు 13వ భాగములో ధ్యానించుకుందాం. అంతవరకు ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ లార్డ్. మీ అందరికీ కూడా మా వందనములు.